హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో అయితే అరుణాచలం ఇంకా తిరుపతి కవర్ చేస్తాం గైస్. అరుణాచలం పార్ట్ 1 కింద అయితే కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ అయితే మేము రెడీ అయ్యే రూమ్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం గైస్. చూడొచ్చు, రూమ్ అయితే బాగుంది, టెంపుల్ దగ్గరనే. అరౌండ్ ఈచ్ 800 పడింది. దగ్గరనే ఉంటుంది, 500 మీటర్స్ దూరంలో ఉంది టెంపుల్కి, అరుణాచలం. సో టెంపుల్ అంబియన్స్ అయితే ఇట్లా ఉంటుంది గైస్. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు గైస్. మేము పోయింది సండే పోయినాం గైస్. మార్నింగ్ ఆల్మోస్ట్ 10:30 to 11 ఆ టైం అవుతుంది గైస్. రష్ చాలా బాగుంది. ఫోన్స్ అయితే అలౌడ్ ఉంది గైస్, కాకపోతే లోపల ఫోటోలు తీయనియరు. మనం బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. ఫోన్స్ అయితే అలౌడ్ గైస్ లోపలికి. రష్ అయితే చాలా ఉంది గైస్ టెంపుల్లో. చూడొచ్చు మీరు రష్ ఎట్లా ఉందో. కాకపోతే వ్యూస్ బాగున్నాయి గైస్ టెంపుల్ది. స్తంభం గైస్, గది స్తంభం చూడొచ్చు. పోలీసులు అయితే దీని చుట్టూ బాగా రక్షణగా ఉన్నారు గైస్. చూడొచ్చు క్యూ లైన్. మేము వెళ్ళింది అయితే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము మేము. దీని క్యూ లైన్ దానికి ఉంది. ఫ్రీ దర్శనం చాలా టైం పడుతుంది గైస్. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ దీపాల వెలిగడానికి కూడా ఉంది గైస్. మన మనసు కోరుకోవచ్చు. మాకైతే దేవుని దగ్గర పెట్టిన పూలు అయితే దొరికినాయి గైస్. నాకు మా చెల్లెకి మా అమ్మకి పెద్దమ్మకి దొరికాయి గైస్. ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టేసాం. తర్వాత దీపారాధన చేసాం గైస్. తర్వాత వచ్చే దారిలో మేము ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయినాక ఈ హోటల్ అయితే బాగుంది గైస్. ఫుడ్ అయితే బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ గైస్. చూడండి లోపల అంబియన్స్ ఎట్లుందో. మేము ఆర్డర్ చేసింది అయితే వెజ్ థాలీ ఆర్డర్ చేసాం గైస్. వెజ్ థాలీ కూడా బాగుంది, సరిపోతుంది గైస్. క్వాంటిటీ, ఫుడ్ రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువనే ఇచ్చారు. ఓకే, అంబియన్స్ అయితే ఇట్లుంటుంది గైస్ హోటల్ది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ గైస్. తిరుపతి నెక్స్ట్ పార్ట్ 2 కింద తీస్తాం. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.